హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి రోజు గంజు పిండి పెట్టుకుంటాను మేము. ఇది బియ్యం పిండి, ఇందులో శనగపిండి. శనగపిండి కలిపితే చాలా టేస్ట్ ఉంటుంది. తగినంత వేసుకోవాలి. ఉప్పు తగినంత, మనకు అవసరం ఉన్నంతే. కారం అవసరం ఉన్నంత. ఉల్లిగడ్డ, ఇవి కొంచెం అక్కముక్క దంచి వేసుకుంటే మంచిగా ఉంటాయి అన్నట్టు. పల్లీలు పంటికి తాగుతా ఉంటాయి, కొంచెం మంచిగా ఉంటాయి. కొద్దిగా వక్కలు ముక్కలు దంచి వేస్తే మంచిగా ఉంటాయి, మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇవి పల్లీలు, ఇవి నువ్వులు, ఇవి కరివేపాకు. కొంచెం చుంచేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు, ఆకులు ఆకులు లేకుండా. ఇది శనగపప్పు తగినంత కొద్దిగా. ఇవి జీలకర్ర ఎల్లిపాయలు కొంచెం దంచి వేస్తే టేస్టీ కోసం, టేస్ట్గా ఉండడానికి జీలకర్ర ఎల్లుల్లి. నీళ్ళు, కొంచెం కారం తక్కువ ఉన్నట్టుంది, కొంచెం వేసుకోండి. ఇప్పుడు మనం ఇవన్నీ వేసినాం కదా, వేసిన తర్వాత ఇది ముద్దలాగా పిసుకోవాలి. ఇట్లా ఈ ముద్దకు వచ్చిన తర్వాత ఇదైతే ఇది గంజుకు పెడతాను. ఈ గంజులో మనకు కావాల్సిన మందంగా కావాలంటే, మెత్తగా ఉండాలంటే కొంచెం మందం పెట్టుకోవాలి. కొంచెం పలుసగా ఉండి కరకర మెత్తగా మంచిగా ఉండాలంటే కొంచెం మెత్తగా దొడ్డు పెట్టుకోవాలి కొద్దిగా. ఇక మనకు బాగా కరకర మంచిగా ఉండాలి అని అంటే కొంచెం అంతా పలుసగా పెట్టుకోవాలి. అక్కడొకటి చిన్నగా రంధ్రాలు పెట్టుకోవాలి. ఇందాక నూనె పోయి మంచిగా లోపల కూడా పట్టుకొని ఉడుకుతుంది, మంచిగా ఉంటుంది. ఇది చిన్న మంట మీద గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇది దీని మీద పెట్టినాం. ఇది చిన్న మంట పెట్టుకుంటాను, చిన్నగా కొద్దిగా. దాని మీద మూత పెడతాను. చిన్న మంటకు మంచిగా ఉడుకుతుంది అది. కొంచెము కాలకపోతే ఇట్లా కొంచెం పెట్టుకుంటా కాలుతుంది, అయినా కానీ మంచిగానే బాగానే ఉంటుంది. ఇది గంజు పిండి రెడీ. ఇది గంజు పిండి రెడీ అయింది. ఇదో బోన్లో పెట్టినా. కొంచెం టేస్ట్ పెట్టానా, టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని మా వీడియోని చూడండి.